ఓ నమో వెంకటేశాయ. సో మేము రీసెంట్గా శ్రీవారి దర్శించుకోవడం అయితే జరిగింది. సో స్వామివారి అనుగ్రహం వల్ల మేము స్వామివారి దర్శించుకోవడం జరిగింది. సో దర్శనం మీద చాలా చక్కగా జరిగింది. సో చాలా దాదాపు 5 minutes అట్లా చూస్తూ ఉన్నాం స్వామివారిని, అంత చక్కగా జరిగింది. సో మేము తిరుమలకి మేము అప్పుడు మనం తిరుమల వెళ్ళాలంటే కంపల్సరీ 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవాలా. సో మేము 2 months బిఫోర్ బుక్ చేసుకున్నాము. సో మేము ఇట్లా జర్నీ చేస్తూ తిరుపతికి వెళ్తున్నాము. సో వెళ్తున్న మార్గంలో సన్ రైజెస్ ఇట్లా మనకు విజువల్స్ అయితే బాగా వచ్చాయి. సో చల్లని వాతావరణంలో అర్లీ మార్నింగ్న మేము తిరుమలకి బయలుదేరాము. సో మేము యాక్చువల్గా తిరుపతికి రీచ్ అయ్యాము. చూడండి, ఇది మనము హైవే, తిరుపతి హైవే. సో ఇక్కడ నుంచి మనకు కనబడుతుందండి కొండ, తిరుమల కొండ. సో చాలాసార్లు వెళ్తుంటాం. ఎన్నిసార్లు వెళ్ళినా అది కొత్త అనుభూతి అనిపిస్తూనే ఉంటుంది. సో తిరుమల వెళ్ళడం అంటే ఒక అదృష్టం అనుకోవాలా. స్వామివారి అనుమతి లేనిదే మనము ఆయన దర్శనం చేసుకోలేము. సో ఫైనల్గా మనమైతే తిరుపతి చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి అలిపిరి. సో చాలామంది అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల ద్వారా ఎక్కచ్చు, నడుచుకుంటా ముక్కుపోయి వెళ్ళచ్చు, లేదంటే బస్సు ద్వారా వెళ్ళచ్చు. సో ఫైనల్గా మనము ఇట్లా నుంచి మనము కొండ వెళ్తున్నాము స్వామివారి దర్శించుకోవడానికి. సో ఫైనల్గా మనం ఇప్పుడు అలిపిరి కాడికి వచ్చేస్తాము. ఇక్కడ మనకు లగేజ్ అవన్నీ చెక్కింగ్ చేస్తారు. సో మన సాటర్డే సండేస్ అయితే వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఎక్కువ ఉంటుంది మిగతా రోజుల్లో కంపేర్ చేసుకుంటే. సో ఫైనల్గా మన 300 రూపీస్ టికెట్స్ వచ్చిన తర్వాత స్కాన్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఏది రూమ్స్ అయితే. సో రూమ్ మనకు ఇచ్చేటారు పేపర్, ఆ పేపర్ స్కాన్ చేసిన తర్వాత 5-10 minutes మనకు మెసేజ్ వస్తుంది ఎక్కడ మనకు రూమ్ లొకేట్ అయిన అనేది. సో అక్కడ వెళ్తే మనకు చూపిస్తే మనకు రూమ్ ఇస్తారు. సో చూడండి, ఫైనల్గా మాకైతే దగ్గరే వచ్చింది. సప్తగిరి రెస్ట్ హౌస్లో అయితే మాకు రూమ్ అయితే లొకేట్ అయింది. సో ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి తలనీలాలు ఇచ్చుకొని సో స్వామివారి దర్శించుకుని వెళ్ళే మార్గంలో ఇక్కడ మనకు స్వామివారి ఫోటో మొత్తం చుట్టూరు అలంకరణ అంతా కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో ఇక్కడ మనం మిడిల్లోనే ఇదంతా. సో బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ రకరకాలు తీసుకుంటారు జనాలు, భక్తులు. స్వామివారితో ఫోటో దిగే అవకాశం ఇది ఇక్కడ స్పేస్లోనే ఉంటుంది. సో ఫైనల్గా అయితే మేము దర్శనానికి పోవడానికి ముందు భోజనం చేసాము. ఇక్కడ మనకు అన్నదానం అయితే చాలా సూపర్ ఉంది. అసలు టేస్ట్ కూడా వెరీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనం అన్నదానం చేసుకున్న తర్వాత పక్కనే వరాహ నరసింహ టెంపుల్ ఉంటుంది. వరాహ నరసింహస్వామి దర్శించుకున్నాక తిరుమలకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలని రూలు. సో అట మనం వెళ్ళినా కుదరకపోయినా డైరెక్ట్ దర్శనం వెళ్ళొచ్చు. సో మేమైతే వరాహ నరసింహస్వామి దర్శించుకున్న తర్వాతనే మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. సో ఫైనల్గా మనం స్వామివారి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనం వరాహ నరసింహస్వామి టెంపుల్ వెళ్ళేటప్పుడు చూడండి ఫుల్ రద్దు ఇప్పుడే. సో ఫుల్ అయితే రద్దు ఎక్కువైపోయారు వరాహ నరసింహస్వామి టెంపుల్ అక్కడ దాదాపు 1/2 టైం పడుతుంది. సో ఫైనల్గా అక్కడ వరాహ నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి సో ఫైనల్గా మనం శ్రీవారి దర్శించుకోవడానికి పోతాం. ఇక్కడ రకరకాల టికెట్ బట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మన దర్శనం జరుగుతుంది. మాకైతే అరౌండ్ ఆ రోజున వీఐపీ దర్శనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సామాన్య భక్తులను ఆపేసి వీఐపీ వాళ్ళకి ప్రాణం తెచ్చేసి దాదాపు 1 hour మనం ఆపేస్తారు. సో ఫైనల్గా మేమైతే 9-10 అయితే మేము బయటకు వచ్చేకల్లా నైట్ మధ్యాహ్నం 4 o'clock 3 o'clock పోయినాము. సో 10 కల్లా బయటకు వచ్చాము. సో ఫైనల్గా అయితే నైట్ బయటకు వచ్చిన తర్వాత సో ఆ చల్లని వాతావరణంలో టెంపుల్ దగ్గర కూర్చుంటే కొంచెం చాలా పీస్ఫుల్ మనశ్శాంతి అనేది దొరుకుతాయి. సో స్వామివారి టెంపుల్ కాడ కొన్ని ఫోటో విజువల్స్ అయితే తీయడం జరిగింది. ఓ నమో వెంకటేశాయ. ఇలా ఫైనల్గా మాకు శ్రీవారి దర్శనం అయితే అరౌండ్ 6 hours అయితే పట్టింది. 300 రూపీస్ టికెట్స్ అయితే. సో 300 రూపీస్ ఇంత లాంగ్ దర్శనం చేయడం ఇది ఫస్ట్ సారి. సో ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది. స్వామివారి దర్శించుకున్నాక అయితే అసలు ఎన్నో సంవత్సరాలు పడుతున్నా కానీ ఈసారి అయితే చాలా చక్కగా దర్శనం అయితే జరిగింది. ఎటువంటి తోసుకోవడం లేవు, ప్రశాంతంగా దాదాపు 5 minutes స్వామివారి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఎంతైనా స్వామి దయతోనే ఇదంతా జరిగింది, చక్కగా దర్శనం జరిగింది. సో ఇక్కడ అన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే ఇటు ప్రసాదాలు తీసుకుని కొంచెం ప్రశాంతంగా కూర్చొని అందరూ చూడండి. అసలు నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది తిరుమల అంతా.
సో నమో వెంకటేశ వీడియోస్ లైక్ చేయండి.